క్యాంపు నిర్వహించడానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు నగేష్ గారిని, అలాగే రితీష్ రాథోడ్, పార్టీ ప్రెసిడెంట్ మధుసూదన్, బద్రి, అలాగే కొంతం శంకరయ్య, డాక్టర్ లక్ష్మణరావు గారు, వివిధ పార్టీ నాయకులు, పత్రికా మిత్రులు, ముఖ్యంగా ఉన్న వాళ్ళం వైద్యం చేయించుకోవాలంటే ఎక్కడైనా చేయించుకోగలుగుతాం. కానీ మారుమూల ప్రాంతాలకు మనం సేవ చేయాలనే ఉద్దేశమే మన రాఘవేంద్ర బేకరీ కానీ, రాఘవేంద్ర లిటిల్ హన్స్ కానీ, మన కరిమల కాలేజ్ కానీ ఆ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఈ రోజు మనం తీసుకున్న గ్రామాలు కూడా మారుమూల ప్రాంతమే తీసుకోవడం జరిగింది. వారందరినీ కూడా తరలించి వాళ్ళకి ఉచితంగా వైద్యము, అలాగే మందులు, భోజనం చేపించి ట్రాన్స్పోర్ట్ సౌకర్యంతో ఇంటికాడ దించాలన్నదే మన ముఖ్య ఉద్దేశం. కాబట్టి దీనికి వచ్చిన వీళ్ళందరికీ కూడా మన తరఫున మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ. Students of the college, teachers, everybody, a very good morning. I'm happy that this event is being conducted, and right to health అన్నది ఒక కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఒక మూల హక్కులో నుంచి ఒకటి. ఆర్టికల్ 21 కవర్స్ ఇట్. దాన్ని ఉచితంగా ప్రొవైడ్ చేయడం అన్నది ఇట్ ఇస్ an excellent idea. I hope that this continues forever. I congratulate you again and I wish you all the very best. ఇక్కడ వచ్చిన అందరికి మీరు ఈ ఉచిత వైద్య పరీక్షలు ఏవైతే ఉన్నాయో దాన్ని బాగా ఉపయోగించుకొని ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ జడ్పీటీసీ ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ తోటి డాక్టర్లతోటి ఒక క్యాంప్ని ఏర్పాటు చేస్తానని ఒక మంచి పరిణామం. ఇట్లాంటి వాటిని ప్రతి ఒక్కరు కూడా వినియోగం చేయాలి. ప్రభుత్వ డాక్టర్లు కావచ్చు, ప్రైవేట్ డాక్టర్లు కావచ్చు, ఇలాంటి వైద్య శిబిరాలను ఇక్కడ నుండి లోపల ఇస్లాంపూరే కావచ్చు, కడెం మండలో గంగాపూరే కావచ్చు, పెంబి మండలో దోంగరే కావచ్చు, అంకనేనే కావచ్చు, వాళ్ళందరికీ ఇట్లాంటి పరీక్షలు చేయాలి. తప్పకుండా ఇట్లాంటి వాడుకోవాలి. చాలా మంది అనుకుంటారు ఇదంతా రాజకీయ కోసం. రాజకీయం అనేది తర్వాత ఉంటుంది. రాజకీయమే, పేకాటనే. కాబట్టి ఆ విషయంలో ఏం చేయాలో, ఏ సందర్భంలో ఏం చేయాలో చేయొచ్చు. వాటిని మనం అందరం కూడా ప్రోత్సహించే విధంగా ఉండాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా మాజీ జడ్పీటీసీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసిన ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయండి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, బలం ఉంది. కాబట్టి పేదవాళ్ళ కోసం ఆలోచించే నాయకుడు ఎప్పుడైనా ఎదుగుతూనే ఉంటారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మీరు చేసేటువంటి సర్వీస్ని జనాలు గుర్తిస్తారు. తప్పకుండా ట్రస్ట్ సభ్యులందరూ కూడా రాఘవేంద్ర సిబ్బందికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.